My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cicero with you now. సిషారో మాస్టర్ మనతో ఉన్నారు. సిషారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు.
My dear masters, now we all are moving to the moon today, masters. ఈరోజు మనమందరము చంద్రమండలంలో ప్రవేశిస్తున్నాం. You all are connected with each other, masters. మనమందరము ఒకటిగా కలిసి ఉన్నాం, ఒకరితో ఒకరు. Now we are moving into the space, masters. మనం ఆకాశంలోకి ప్రయాణం ముందుకు వెళ్తున్నాం. And we are moving at a faster pace, passing through the portals. మనం అత్యంత వేగంగా పోర్టల్స్ దాటుకుని ముందుకు వెళ్తున్నాం. And now we are entering the moon, my dear masters. మనం ఇప్పుడు చంద్రమండలంలో ప్రవేశించాం. All the masters of the moon are welcoming us. ఆ చంద్రమండలంలోని మాస్టర్లందరూ మనందరినీ ఆహ్వానిస్తున్నారు. Now you all sat for meditation there. మనమందరము ఆలోకంలోని మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడ ధ్యానం చేస్తాం. And the cleansing energies from the moon masters are releasing. ఆలోకంలోని మాస్టర్స్ మనల్ని అందరినీ పరిశుద్ధము చేసేటువంటి శక్తిని మనకు అందిస్తున్నారు. And the cleansing energies are passing through the Sahasrara. ఆ పరిశుద్ధం చేసే శక్తి సహస్రాల ద్వారా మనందరిలో ప్రవేశిస్తున్నది. Passing through the chakras. చక్రాల ద్వారా మన లోపలికి ప్రవేశిస్తున్నది. And reaching every cells of your cellular system. కణ వ్యవస్థలోని ప్రతి కణంలోన ప్రవేశిస్తున్నది. And cleansing all the nervous system and every part of your body, my dear masters. ఈ శక్తి మన నర్వస్ సిస్టమ్ను, మన దేహంలోని సకల అవయవాలను, అణుపరమాణువులను పరిశుద్ధం చేస్తున్నది. Yes, masters. Be with the moon energies. ఆ చంద్రమండలంలోని శక్తితో మనం ఆ శక్తితో నిండి ఉన్నాం. ఆ శక్తిని అనుభూతి చెందుతాం. Completely you are dipped in the moon energies. ఆ చంద్రమండలంలోని శక్తిలో మనం పూర్తిగా మునిగి ఉన్నాం. Yes, masters. By receiving the complete cleansing energies from the moon, by giving gratitude to the masters of the moon, we are moving towards space, masters. మనమందరము ఆ లోకంలోని పరిశుద్ధం చేసే ఎనర్జీతో పూర్తిగా నిండిపోయి ఆ లోకంలోని మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొని మనం ఆ లోకం నుండి బయటికి వస్తున్నాం. Passing through the portals, you are moving towards Earth planet. మనం పోర్టల్స్ దాటుకుని భూలోకం వైపు ప్రయాణం చేస్తున్నాం. And you have entered the Earth planet. భూలోకంలో మనం ప్రవేశించాం. Now you have entered your physical body. మన భౌతిక దేహంలో మనం ప్రవేశించాం. Yes, masters. The journey towards moon has been completed.
మనం చంద్రలోక ప్రయాణం పూర్తి అయినది. Yes, masters. Now, I want to say about 3 R's today, that is, release, realized, and reframe, my dear masters. నేను ఈరోజు 3 R's గురించి చెప్పాలనుకుంటున్నా. రిలీజ్, రియలైజ్ అండ్ రీఫ్రేమ్. And release the past, realize the present, and reframe your future, masters. గతాన్ని పూర్తిగా వదిలేయాలి, ప్రజెంట్లో ఉండాలి, భవిష్యత్తును సృష్టించుకోవాలి. Yes, masters, you should release every unhealthy activities, you should release every negative attitudes, you should release every ego of you, you should release every activity which is affecting your spiritual growth. Completely release it in the past, my dear masters. మీరందరూ గతానికి సంబంధించిన అహంకారం, అజ్ఞానం, అనారోగ్యకరమైన ఆలోచనలు, అనారోగ్యకరమైన సంఘటనలు అన్నిటినీ పూర్తిగా వదిలివేయాలి. And when you learn to release, you will be afresh and light and empty to receive the new energies, masters. ఎప్పుడైతే గతాన్ని పూర్తిగా వదిలేస్తారో అప్పుడు మీరు ఖాళీగా, ఎంప్టీగా, ఫ్రెష్గా, అందుకునేటువంటి శక్తి, జ్ఞానం అందుకునేటువంటి స్థితిలో మీరు ఉంటారు. Especially the new energies emerging to the earth can be received only when you are empty from your mind. ముఖ్యంగా ఈ న్యూ ఎనర్జీ అనేది ఎవరైతే ఎంప్టీగా ఉంటారో వారిలో ప్రవేశిస్తుంది. Yes, my dear masters. When you release, there is a maximum amount of benefit for you in your spiritual growth. మీరు ఎప్పుడైతే గతాన్ని పూర్తిగా వదిలేస్తారో అప్పుడు మీ ఆధ్యాత్మిక ఉన్నతి చాలా అత్యద్భుతంగా ఎదుగుతుంది. Yes, masters. After the release, there comes realize, that is completely pertaining to the present. Realize every moment, realize every situation, realize every talk, realize every ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటారో, ఎనర్జీ జ్ఞానం అందుకుంటారో అప్పుడు మీరు మీ ఆలోచనలో, మీ వాక్కులో, మీ చేష్టలో, మీ జీవితంలో మార్పులు అనేటివి పొందుతారు. Yes, you will be realizing every moment that what you are doing, and you will be realizing every moment that what you are talking, and you will be realizing every moment that what you are doing, thinking, talking, and doing, you will be in complete awareness, my dear masters, when you realize in the present. ఎప్పుడైతే గతాన్ని వదిలేసి వర్తమానంలో ఉంటామో
ఎంప్టీగా ఉంటామో అప్పుడు మన వాక్కు, మన చేష్ట, మన భావనలో ఎటువంటి మార్పును మనం మార్చుకోవాలో, మారాలో ఆ ఎరుక మనకు పూర్తిగా ఉంటుంది. And this is completely realized that when you realize your every moment, you will be always in the present. ఎప్పుడైతే ప్రతి క్షణం మీరు మార్పును స్వీకరిస్తారో అప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు, వర్తమానంలో ఉంటారు. And next comes the reframe, that is reframe button into the future. And when you realize completely your thoughts, your speech and your work and that you are doingness, then you start reframing your future, master. That is what has to be done in future, what to be done in future, what has to be done tomorrow, and what has to be done in next session. Everything will be reframed, my dear masters, by your. ఎప్పుడైతే మీరు గతాన్ని పూర్తిగా వదిలేసి వర్తమానంలో ఉంటూ భావనను, వాక్కును, చేష్టను, జీవితాన్ని, సంఘటనలను అన్నిటినీ మీరు ఆధ్యాత్మికంగా మార్చుకుంటారు. అప్పుడు భవిష్యత్తులో మీరు ఏమి కావాలో అలా పొందడం అనేది జరుగుతుంది. వర్తమానంలో ఏం చేస్తామో అది భవిష్యత్తులో ఫలితం అవుతుంది. ఆ భవిష్యత్తులో ప్రతి క్షణం మనం ఏం కావాలో, సెషన్లు ఎలా ఉండాలి, ఏమనేది కూడా అంతా మనం కావాల్సిన విధంగా మనం మార్చుకుంటాము. ప్రతిదాన్ని మార్చుకోగలం. And this is reframing of future, my dear masters. And reframing of future will be a very planned way by you when you are released from past and realized from present. Then you will be reframing your future in a planned way, masters. ఎప్పుడైతే గతాన్ని పూర్తిగా వదిలేసి వర్తమానంలో ఉంటూ వర్తమానంలో మార్చుకోవాల్సినవన్నీ మార్చుకుంటే అప్పుడు భవిష్యత్తులో మనం పొందాల్సినవన్నీ కూడా అద్భుతంగా ఏది కావాలో అది పొందవచ్చు. And this is what I want to give the wisdom today to all of you, master. That is the release of past, realize of present, and reframe of your future, my dear masters. Anyone want to interact or share their experience, they can share it. So I could see Master Patriji, and so I just asked him, so Master, can you just give us any message or anything that we want to know? Then he started telling me like, I am here for the reunion of energies. I was for the union of different levels and different forms of energies at one time. And again, now I am here for the same cause. All the energy forms are the same. Flow into a great center, taking a new form of energy, rising and rising, and becoming one with the great universe. So,
each form of energy here on this planet has a different specific capacity or the capability. And so every form is important. So do not lower any form of energy. There is nothing like greatest or lowest form of energy. What you feel greatest is the energy arises to a different level. And about the lowest is the energy that is about to arise to a different level. That's it. So, energy beings are the same. I am you, and you are me. There are different ways or the routes. There are different ways or routes reaching the universal core. Depending on the consciousness that you are filled into, you choose the path. Awareness in you helps you in crossing each and every level, attaining more and more conscious knowledge arising the self, filling in with purity and have the power of applicability to create, enhance the self and also the universe. This was the message given by Patriji Master. Okay, masters. Thank you for the message by great conscious Patriji. And sir, actually when we were on the moon, we went to the moon. Then after the process has been done, as the cleansing was done for each and every one of us, when we are returned from the moon, even in our way, we could see the cleansing of our own way with the energies given to us on moon. From now, the cleansing gets started as we are connected and always poured into the inner, the energies of the moon. What we just think of a change, it takes a form of a thought and starts getting transformed or becoming true. So, you should always be in a state of emptiness, awareness, and consciousness. Emptiness means when empty, when your mind is empty, perfect thoughts or thinking capacity will persist, as empty mind always gets us connected to the higher self. Awareness help us to analyze what is the captivity of the planet, what to be transformed, and what all to be retained. And the consciousness helps us to bring the thoughts arised into a greater form of reality. Thank you, Master.